ఆర్పిఎస్ 76తో విత్తన శుద్ధి. మిర్చిలో విత్తన శుద్ధి చేయకముందుకు గింజలు ఇలా ఉంటున్నాయి. ఎరుపు కలర్లో ఉంటాయి గింజలు. ఎలుపు కలర్లో ఉన్న గింజల్ని బ్లాక్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. చూడండి రైతు కలుపుతున్న విధానం. మిర్చి అనేది ఏంటంటే చాలా సెన్సిటివ్ గింజలు. ఒక్కొక్క ప్యాకెట్ రైతులు 1000, 1200, 1500 తీసుకొచ్చి చేస్తూ ఉంటారు. కానీ జర్మినేషన్లో చాలా డిఫరెంట్ ఉంటుంది. అంటే 60 నుంచి 70-80% జర్మినేషన్ ఉంటుంది. దానికి కనుక మీరు ఆర్పిఎస్ 76ని తోడు చేసుకున్నట్టయితే 100% జర్మినేషన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. వేరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అవుతుంది. వేరు వ్యవస్థ అనేది ఎప్పుడైతే బాగా డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా మొక్క గ్రోత్ బాగా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. తల్లివేరు అనేది బాగా పటిష్టంగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము విత్తన శుద్ధి చేపిస్తున్నాము. కరెక్ట్గా 45 రోజులలో మళ్ళీ అంటే తోట వేయటం అనేది జరుగుతుంది. ఈ 45 రోజులలోనే రైతులు 100% రిజల్ట్ అనేది గమనించవచ్చు. అందుకోసం ఏం చేస్తున్నాం, ఇక్కడ రైతు 60 ప్యాకెట్లు వేయటం జరుగుతుంది. ఇప్పుడు 10 ప్యాకెట్లకు మాత్రమే మనం కల్పిస్తున్నాం. ఈ 10 ప్యాకెట్లు అనేది కడకు ఒక 2 పీకలలో పెట్టడం అనేది జరుగుతుంది. దీనికి వేరియేషన్ అనేది కూడా ఇక్కడ రైతులు గమనిస్తారు. మీరు పేరేం పేరన్నా? వీరస్వామి గారు రైతు అండ్ మా అన్న వీరన్న గారు రైతు. వీరన్న వీరస్వామి కలిసి వీళ్ళిద్దరూ అన్నదమ్ములు మంచి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. చాలా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ వీళ్ళిద్దరికి కూడా విత్తన శుద్ధి అనేది మనం చేయించడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా రానున్న రోజులలో విత్తన శుద్ధి చేయకుండా మిర్చి గింజల్ని నాటకూడదు. నమస్తే అండి, నమస్కారం.